ముందుకు పోయేట్టుగా లేదు అని. ఓకే సార్, సజ్జల కేసులో ఉత్తర్వులు అంటే చిన్న కేసే. ఆ సీకే దిన్నె అనే మండలంలో 60 ఎకరాల భూమి, ఇది ఫారెస్ట్ భూమి, లేకపోతే ఇంకోటి అక్రమంగా ఆక్రమించారు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇట్లాంటి కేసు పెట్టారు. అందులో కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చి ఒక 60 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. కాదు మాకు ఇంకా వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గరే ఉందని వీళ్ళు అన్నారు. తదుపరిగా మీరు ఇంకా తీసుకోకూడదని కోర్టుకు వెళ్ళారు. కింద కోర్టు ఒక విధమైన ఉత్తర్వులు ఇచ్చింది. అది ప్రభుత్వాన్ని కొంత వారిస్తూ, ప్రభుత్వం దాని మీద మళ్ళీ హైకోర్టుకు వచ్చింది. మేము వెంటనే చర్యలు తీసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని. హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇచ్చింది. యాజ్ యూజువల్ సజ్జలకు షాక్ అని కొన్ని హెడ్డింగులు, స్టేటస్ కో అని కొన్ని హెడ్డింగులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 2 విధాలా ఉంది ఇది. ఒకటి, ప్రభుత్వం ఇప్పటికే స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది స్టేటస్ కో, కానీ మిగిలినది సజ్జల కుటుంబాన్ని ఏదో ఉన్న ఫలానా అంతా తీసేసుకోండి అని కోర్టు చెప్పలేదు. దీని విచారణను వాళ్ళు మళ్ళీ వాయిదా వేశారు. కాకపోతే ప్రభుత్వం తీసుకున్న దాన్ని రద్దు చేయలేదు కాబట్టి ఇది ఆయనకు షాక్ కింద లెక్క 60 ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంటుంది. లేదు మా దగ్గరే ఉందని అంటున్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో అది పొజిషన్, అంటే పొజిషన్ ఎవరి చేతుల్లో ఉంది అన్నదాన్ని కనుక వాళ్ళు కొంచెం ఇంకో విధంగా చూపించగలిగితే అప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇది ఇంకా సాగదీయబడుతుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఈ లోపల కాకాని గోవర్ధన్ రెడ్డికి మరిన్ని రోజులు రిమాండ్ ఇవ్వడం కూడా అక్కడ జరిగింది. ఇంకా ఇతర చోట్ల కూడా పెద్దగా మళ్ళీ ఇవన్నీ రిలీఫ్స్ వైసీపీ నేతలకు వచ్చిన ఏదైతే కనపడదు. కానీ నిన్న మనం చర్చించింది మాజీలు పోలీసుల మధ్యలో యుద్ధాలు అన్నది మటుకు భారీగా అది చర్చ నడిచింది. అంబటి రాంబాబు నిన్న మళ్ళీ ఇంకోసారి ఆ సిఐ లోకేష్ యొక్క డైరెక్ట్గా ఆయన యొక్క మద్దతుతోనే నా మీద కేసు పెట్టాడు అని ఒక పెద్ద అంబటి ఆరోపణ, లేదా ఆగ్రహం, లేదా అభాండం, ఏదో ఒకటి అదొకటి ఆయన మాట్లాడారు. సో దిస్ ఈజ్ కేసుల పొజిషన్. సరే, టీటీడీలో అసలు ఏం జరుగుతుంది, ఇది కూడా చాలా మందిలో వస్తున్న చర్చ.